బియ్యపిండితో చేసిన చెక్కలండి, పిచ్చపచ్చలు అంటాము. ఇవి ఎలా చేయాలో చూద్దాం. మెత్తటి చెక్కలకు కావాల్సిన పదార్థాలు: 2 బౌల్స్ బియ్యం పిండి తీసుకుంటున్నాను, నానబెట్టిన శనగపప్పు, కొంచెం పెసరపప్పు, ఒక 1 అవర్ ముందు నానబెట్టానండి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర. కొంచెం బటర్ కూడా వేస్తున్నాను. వీటన్నిటిని ఒక్కసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. చెక్కల పిండిలాగా మెత్తగా చేసుకోవాలి. ముద్దగా పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పిండిని ఇలా ముద్దగా చేసుకోవాలి. చెక్కల పిండిలానే సేమ్ ఇలా చేసుకోవాలి. ఇలా ముద్ద చేసి పెట్టాను, ముద్దలుగా చేసుకుని. ఇది కవర్ మీద ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది శారీ ఫాల్ కవర్ అండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం మందంగా చేసుకోవాలి. వీటిని మేమైతే పిచ్చపచ్చలు అని అంటామండి. మా అమ్మ ఎప్పుడు వర్షం పడినా చేస్తారు. బాగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా అన్నీ చేసేసుకుని ఫ్రై చేసి పెట్టుకుందాం. చెక్కలు ఇలా చేశాను. వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం. కాగిందండి, ఇవి వేసుకుందాం. వీటి పళ్ళ చెక్కలు అని కూడా అంటారు. అన్నం పెట్టానండి. వేడెక్కక ముందే ఇది కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ తక్కువ కావాలనుకునే వాళ్ళు కూడా ఇలా వేసుకోవచ్చు. దీనిలో ఆయిల్ వేస్తున్నాను. ఇది కావడానికి ఒక 5 మినిట్స్ అట్లా పడుతుంది. మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. చూద్దామండి ఒకసారి పెట్టేసుకుందాం. అంటే మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇచ్చాం. డీటెయిల్గా చూద్దామండి. అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. పిచ్చపచ్చలు, మేమైతే పిచ్చపచ్చలు అని అంటాము. చాలామంది తెపళ్ళ చెక్కలు అంటారు, మెత్తడి చెక్కలు అంటారు. మీ ఇష్టం అండి, ఏదైనా పిలుచుకోవచ్చు. ఇది పెనం మీద వేసింది. పిచ్చపచ్చలు బాగుంటాయండి. వర్షం వచ్చినప్పుడు ఎప్పుడన్నా చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.